వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లేఖ. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్. జీహెచ్ఎంసీ పరిధిలో 30,000 మంది కోవిడ్ వారియర్లు. వ్యాక్సిన్ కోసం జాబితా సిద్ధం చేసిన బల్దియా అధికారులు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు. పారిశ్రామిక అభివృద్ధిలో విద్యుత్ సంస్థలది కీలక పాత్ర అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఏడాది 4% వృద్ధి రేటుకు అవకాశం. భారత్ వృద్ధి రేటు 5.4% ఉంటుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్. ఇక వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా గత శనివారం జరిగిన డ్రై రన్లో భాగంగా రాష్ట్రంలో హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలోని 7 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా టీకా పంపిణీ సన్నద్ధతను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1200 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ డ్రై రన్ నిర్వహిస్తారు. టీకా పంపిణీ ప్రక్రియలో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని అధిగమించడమే ఈ డ్రై రన్ ఉద్దేశం. ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో రాష్ట్రంలో కూడా అధికార యంత్రాంగం ఆ మేరకు సమాయత్తమవుతోంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్, వైద్య, ఆరోగ్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య సిబ్బంది విభాగం అధికారులకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి జాబితా రూపొందించే ప్రక్రియ చురుగ్గా సాగుతుండగా ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. కరోనా కష్టకాలంలోనూ పారిశుద్ధ్య నిర్వహణలో ముందుండి సమాజానికి సేవ చేసిన సిబ్బందికి మొదటి దశలోనే కోవిడ్ టీకా ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. జీహెచ్ఎంసీ జలమండలి పరిధిలోని 7 విభాగాలకు చెందిన వారిని వ్యాక్సినేషన్కు ఎంపిక చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో 29,000 మందితో జాబితా సిద్ధం కాగా జలమండలిలో మరో 7,000 మంది ఉన్నారు. ఈ 2 విభాగాలకు సంబంధించి దాదాపు 36,000 మందికి మొదటి దశలో కోవిడ్ టీకా వేయనున్నారు. వ్యాక్సిన్ తీసుకునే వారి జాబితా ఓ పక్క సిద్ధమవుతుండగా మరోవైపు వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉండాలనే దానిపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. సంబంధిత సిబ్బంది ఆధార్, పాన్ కార్డుల వంటి గుర్తింపు కార్డుతో పాటు శాఖాపరమైన ఐడెంటిటీ కార్డు, డ్రైవర్లైతే డ్రైవింగ్ లైసెన్స్ తదితర వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించనున్నారు. ఎంపిక తర్వాత ఎప్పుడు ఏ కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకోవాలనే సమాచారంతో SMS పంపించడంతో పాటు స్లిప్పులు కూడా అందజేయనున్నారు. వ్యాక్సినేషన్ తర్వాత వేలికి సిరా వేయనున్నారు. తద్వారా వ్యాక్సినేషన్ రెండోసారి చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. Provision of registration or editing of data would come. Then system electronically allows session allocation. This is, as a district magistrate, I can then allocate कि मेरे जिले में इन स्थानों पर वैक्सीनेशन की कार्रवाई इन तारीखों को होगी. एक वैक्सीनेशन सेशन में 100 लोग आएंगे या 200 लोग आएंगे. एज केस में भी सेशन एलोकेशन की जो पूरी प्रक्रिया है वो भी डिजिटली होगी. బర్డ్ ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ రంగానికి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వలస పక్షుల మృతిపై కారణాలేవైనా తమకు నివేదించాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ విస్తరించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రపాలిత ప్రాంతాలకు, అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నివారించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించింది. పక్షులకు ప్రాణాత్మకమైన ఈ H5N1 వైరస్ కారణంగా రాజస్థాన్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో వివిధ రకాల పక్షులు చనిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి కారణంగా అడవిబాతుల వంటి వలస పక్షులు చనిపోయినట్లు యంత్రాంగం నిర్ధారించింది. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కాకులు, కేరళలో బాతులు చనిపోయినట్లు వివిధ వార్తా సంస్థలు తెలిపాయి. హర్యానాలో కొద్ది రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు.
కేరళలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని విపత్తుగా ప్రకటించింది. ఈ కేసులు గుర్తించిన ప్రాంతాలకు 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న పెంపుడు కోళ్లు, బాతులను బుధవారం సాయంత్రం కల్లా చంపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వారం రోజుల్లో 155 కాకులు వైరస్ కారణంగా చనిపోయాయి. అయితే ఈ వైరస్ ఇప్పటి వరకు పౌల్ట్రీలో సంక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక రాజస్థాన్లోని దాదాపు 16 జిల్లాల్లో 625 పక్షులు చనిపోయినట్లు యంత్రాంగం వెల్లడించింది. జాల్వార్, కోటా, బారాన్ జిల్లాల్లో వైరస్ జాడలు కనిపించాయి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో గల ఫాంగ్ డ్యామ్ సరస్సులో బర్డ్ ఫ్లూ కారణంగా 2700 వలస పక్షులు చనిపోయాయి. ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకడం వల్లే ఈ పక్షులు చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ వైరస్ మనుషులకు సోకినట్లు ఆధారాలు లేవని బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. వలస పక్షులకు బర్డ్ ఫ్లూ సోకకుండా రాష్ట్రాల స్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ వైరస్ పౌల్ట్రీ రంగానికి సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. వలస పక్షులు మృతి చెందితే తమకు నివేదిక ఇవ్వాలని సూచించింది. మరోవైపు దీనిపై సమీక్షించేందుకు ఢిల్లీ ప్రత్యేక కంట్రోల్ సెంటర్ను సైతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అరూప్ కుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అరూప్ కుమార్ గోస్వామి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులవుతున్నారు. రాజ్భవన్లో రేపు ఉదయం 11:50 గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ హిమా కోహ్లీచే ప్రమాణం చేయిస్తారు. అంతకుముందు ఆమె ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులను వేగంగా, నాణ్యత విషయంలో రాజీ పడకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ పనులపై నగర మేయర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, కన్సల్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని వెంటనే తొలగించాలన్నారు. ఇండోర్ స్టేడియం పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వారానికోసారి ఏజెన్సీ, కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీ పనుల పురోగతిని వివరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. చలికాలంతో పాటు పండుగల సీజన్ కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ సోకకుండా స్వీయ రక్షణ తీసుకోవాలని మహబూబాబాద్ మున్సిపల్ కమిషన్ నోముల రవీందర్ సూచించారు. దూరదర్శన్ ప్రతినిధితో వారు మాట్లాడుతూ పెళ్లిళ్లు, పండుగలు జరుపుకునే సమయం కావడంతో ప్రజలంతా ఒక్కచోట చేరే అవకాశం ఉన్నందున కోవిడ్ వ్యాప్తి అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడం, మాస్కులను ధరించడం, సమూహాలకు దూరంగా వంటి జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్లు రవీందర్ తెలిపారు. ప్రజలను ఇంకా మీరు చైతన్యపరచాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా అంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కోవిడ్-19లో మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ మనం వ్యక్తిగత పరిశుభ్రతను మరియు సోషల్ డిస్టెన్స్ను, తర్వాత మనం చేతులు శుభ్రంగా కట్టుకోవడము, మాస్కులు ధరించడము, ఇవి వ్యక్తిగతంగా ప్రతి పౌరుడు, భారతదేశంలో ప్రతి పౌరుడు, రాష్ట్రంలో ప్రతి ప్రజలు కూడా ఇవి పాటిస్తూ వ్యక్తి తమ కర్తవ్యంగా భాగంగానే మనం పరిశుభ్రత పాటిస్తూ ఈ కోవిడ్ను దూరంగా ఉంచాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతులు ఉండాలని మనం మున్సిపాలిటీ మహబూబాబాద్ మున్సిపాలిటీలో ప్రతి శానిటేషన్ వర్కర్లు కూడా ప్రతిరోజు మంచిగా శుభ్రంగా మా వర్కర్స్ కూడా శానిటైజర్ వాడుతూ, సోషల్ డిస్టెన్స్ పాడుతూ, పట్టణాన్ని పరిశుభ్రత ఉంచుతూ మంచిగా సేవ చేయడం జరుగుతుంది. విద్యుత్ శాఖలో 5,000 జూనియర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డైరీ క్యాలెండర్ మరియు మంత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూంకుంటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా వెనుక ఉద్యోగుల కృషి ఉందన్నారు.
విధుల నిర్వహణలో విద్యుత్ ఉద్యోగులకు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈవెన్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా మొన్న ఊపిరి ఉన్నంత వరకు కూడా అరే నా సంఘం మంచిగా ఉండాలా బతకాలని చెప్పి దాన్ని వెంబడి పెట్టుకొని మనం దాన్ని ఆశీర్వించుకుంటూ దిగడం అనేది రాష్ట్రానికి పేరు తెచ్చింది ఫస్ట్ ఎవరే అంటే మన కరెంటు. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4% మేర వృద్ధి రేటు నమోదు చేస్తోందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇటీవలే కొన్ని దేశాల్లో మొదలైన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ అన్ని దేశాలకు విస్తరిస్తేనే ఇది సాధ్యమవుతోందని స్పష్టం చేసింది. పెట్టుబడులు ప్రోత్సహించడం, సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతోందని ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టర్స్ నివేదికలో తెలిపింది. 2021లో భారత్ వృద్ధి రేటు 5.4% ఉంటుందని అంచనా వేసింది. దక్షిణాసియా ప్రాంతంలో 3.3% మేర వృద్ధి సాధిస్తాయని తెలిపింది. ఆడపిల్లల చదువు, పెళ్లి అవసరాల సమయంలో ఉపయోగపడే విధంగా సుకన్య సమృద్ధి యోజన పేరిట చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బేటీ బచావో బేటీ పఢావో నినాదంలో భాగంగా ఈ పథకాన్ని రూపొందించారు. సూర్యాపేట జిల్లాలో 26,000 మంది ఆడపిల్లలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 10 సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లలు సుకన్య సమృద్ధి యోజన పథకానికి అర్హులు. ఈ పథకం కింద ఆడపిల్లల పేరిట పోస్ట్ ఆఫీసుల్లో పొదుపు ఖాతాలను తల్లిదండ్రులు ప్రారంభించవచ్చు. బ్యాంకుల కన్నా అధిక వడ్డీ రేటు కలిగి ఉండడంతో పాటు ట్యాక్స్ మినహాయింపు, అవసరమైనప్పుడు చదువుకు, పెళ్లిళ్లకు నగదు ఖాతా నుంచి డ్రా చేసుకునే సౌలభ్యం ఉండడంతో ఈ పథకం విశేష ఆదరణ పొందుతోంది. సంవత్సరానికి 250 రూపాయల నుంచి ₹1,50,000 వరకు జమ చేయవచ్చునని నల్గొండ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ₹250 తక్కువ అవ్వడం వలన ఈజీగా ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు 0 to 10 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. ఈ ₹250 కట్టుకుంటూ సంవత్సరం వార్షిక మొత్తం సంవత్సరానికి 1,50,000 మించకుండా కట్టుకోవాలి. ఇది 15 సంవత్సరాల వరకు కట్టాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత కట్టడం ఆపేయాలి. 21వ సంవత్సరం నాడు వడ్డీతో సహా వారికి చెల్లించడం జరుగుతుంది. ప్రతి నెల అని కాదు, మన దగ్గర ఒకేసారి ఒక 10,000 ఉంటే అవి డిపాజిట్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డిపాజిట్కి ప్రస్తుతము 7.6 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది గవర్నమెంట్. ఈ అమౌంట్ అనేది 15 ఇయర్స్ వరకు డిపాజిట్ చేస్తూనే ఉండాలి. మనము 15 ఇయర్స్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి, పిల్లలకి వాళ్ళ మ్యారేజ్ అయినా కానీ ఉపయోగపడుతుంది. మ్యారేజ్కి హోల్ అమౌంట్ ఇస్తారు. హైయర్ ఎడ్యుకేషన్కి లోన్ లాగా, విత్డ్రాయల్స్ లాగా ఇస్తుంటారు. మధ్యతరగతి కుటుంబం కాబట్టి మేము నెలకు ₹1,000 అంతా మాకు ఇక శక్తి కొద్దీ మేము కడుతున్నాం. అది ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్ చాలా మంచిగా ఉన్నది. సుకన్య పిల్లల కొరకు సుకన్య సమృద్ధి ఖాతాను నిర్వహించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఇట్టి ఖాతాను నిర్వహించినందుకు మాకు భవిష్యత్తులో పిల్లలకు చదువులకు కానీ, వారి పెళ్లిళ్ళకు కానీ ఎంతగానో ఉపయోగపడుతుందని. దేశంలో తాజాగా 18,088 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,03,00,000 దాటింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 21,314 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 1,00,000కి చేరువలో ఉంది. ప్రస్తుతం దేశంలో ఇంకా 2,27,546 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో తాజాగా 415 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,88,000 దాటింది. కరోనా రికవరీ రేటు 97.73% చేరగా తాజాగా 472 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లేఖ. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్. GHMC పరిధిలో 30,000 మంది కోవిడ్ వారియర్లు. వ్యాక్సిన్ కోసం జాబితా సిద్ధం చేసిన బల్దీ అధికారులు.
విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు, పారిశ్రామిక అభివృద్ధిలో విద్యుత్ సంస్థలది కీలక పాత్ర అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఏడాది 4% వృద్ధి రేటుకు అవకాశం, భారత్ వృద్ధి రేటు 5.4% ఉంటుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్.